హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ మీ ముందుకి ఇంకో కొత్త బ్యాంగిల్ డిజైన్తో వచ్చేసాను. చూసేయండి. నేను ఏమేమి మెటీరియల్స్ కావాలో ఫస్ట్లోనే చెప్తాను, చూడండి. నేను ఇవాళ బ్యాంగిల్స్కి ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసుకొనే తీసుకున్నాను. బికాస్ నేను ఎవ్రీ వీడియోలో థ్రెడ్ వ్రాపింగ్ చూపిస్తున్నాను, చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. సో అందుకనే ఫస్టే థ్రెడ్ వ్రాప్ చేసుకున్నాను. B700 గ్లూ తీసుకున్నాను, నార్మల్ గ్లూ స్టిక్ పెన్ కావాలి. అండ్ నేను కుందన్స్ తీసుకున్నాను, స్క్వేర్ కుందన్స్, డైమండ్ కుందన్స్ అండ్ రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. వీటి సైజ్ వచ్చేసి నేను స్టిక్ చేసేటప్పుడు మెన్షన్ చేస్తాను. మనం బ్యాంగిల్కి గ్లూ అప్లై చేయాలి. ఫస్ట్ గ్లూ అప్లై చేసిన తర్వాత కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. గ్లూ స్టిక్ పెన్కి గ్లూ తీసుకోవాలి. ఎవ్రీడే కొత్త గ్లూయే తీసుకోవాలి, లేకపోతే కుందన్స్ అనేవి గ్లూ పెన్ స్టిక్ అవ్వవు. గమ్ బ్యాంగిల్ మొత్తానికి అప్లై చేయాలి. ఫస్ట్ నేను 2/6 బ్యాంగిల్ తీసుకున్నాను, ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. మీకు ఏ బ్యాంగిల్ సైజ్ కావాలో ఆ బ్యాంగిల్ సైజ్ తీసుకోండి. నేను 4mm గోల్డ్ గ్లాసీ కుందన్స్ స్క్వేర్వి యూజ్ చేస్తున్నాను. అవి ఆ 4 స్క్వేర్స్ నేను డైమండ్ షేప్లో స్టిక్ చేశాను. దానికి కింద 4x8 గోల్డ్ డైమండ్ కుందన్స్ స్టిక్ చేస్తాను. డిజైన్ అంతా అదే ఆల్టర్నేట్గా వస్తుంది. ఫస్ట్ ఏమో స్క్వేర్ కుందన్స్, తర్వాత ఏమో గ్లాసీ కుందన్స్. సైజ్ చెప్పాను కదా, స్క్వేర్ కుందన్స్ వచ్చేసి 4x4mm స్క్వేర్ కుందన్స్, డైమండ్ కుందన్స్ వచ్చేసి 4x8mm డైమండ్ కుందన్స్, 2 గోల్డ్ గ్లాసీ కుందన్సే. అండ్ నేను రౌండ్వి కూడా గోల్డ్ గ్లాసీ కుందన్సే యూజ్ చేశాను. మ్యాట్ కుందన్స్ ఏమవుతుందంటే కొన్ని రోజులు అయిన తర్వాత షేడ్ అయిపోతున్నాయి. గ్లాసీ కుందన్స్ అయితే ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. ఇంకో డౌట్ ఉంటుంది కొంతమందికి, ఏంటంటే ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వాటర్లో తడిస్తే కుందన్స్ ఊడిపోతాయా అని. ఆబ్వియస్లీ ఊడిపోతాయండి ఖచ్చితంగా. అంటే మీరు వాటర్లో తడిపి కావాలని ఇట్లా పీకేస్తే ఎవరివైనా ఊడతాయి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే కాదు, ఏ బ్యాంగిల్స్ అయినా ఊడతాయి. మీరు స్టోన్ బ్యాంగిల్స్ అయినా ఇప్పుడు తడిపి చూడండి, ఊడకుండా ఎలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నార్మల్ స్టోన్స్తో వచ్చే బ్యాంగిల్స్ ఇప్పుడు వాటర్లో తడిపామనుకోండి, ఆక్సిడైజర్ బ్యాంగిల్స్ గోల్డ్ ఫినిష్వి ఏమవుతాయి, వాటర్లో తడిపితే బ్లాక్గా అయిపోతాయి, లేకపోతే గాలికి పెట్టినా కానీ బ్లాక్గా అయిపోతాయి. సో అలానే వేటికుండే డిసడ్వాంటేజెస్ వాటికే ఉంటాయి. దీనికి ఏంటంటే ఇప్పుడు మనం కావాలని తీసుకుపోయి వాటర్లో గంటలు పెట్టకూడదండి. ఏదో జస్ట్ నార్మల్గా ఎప్పుడైనా సడన్గా తడిచిపోయింది అనుకోండి, తీసేసి పక్కన డ్రైయింగ్కి పెట్టాలి 1 డే. పెట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సెట్ అయితే మీరు అప్పుడు పీకినా కానీ రావు. ఈ కుందన్కి వెనకాల ఒక కుందన్ని హోల్డ్ చేసేది ఒక పిన్నులా ఉంటుందండి. అది మనం ఎప్పుడైతే బ్యాంగిల్ పైన పెట్టి స్టిక్ చేసామో ఆ పిన్ అనేది ఆటోమేటిక్గా మన థ్రెడ్ని హోల్డ్ చేస్తుంది. సో మనకి అప్పుడు హోల్డ్ చేసినప్పుడు మనం పీకినా కానీ అంత త్వరగా అయితే రావు. నేను ఒకసారి ట్రై చేశాను, అందుకని చెప్తున్నాను. నేను నా బ్యాంగిల్ని ఒకసారి వాటర్లో పెట్టి ఒక 5 minutes ఉంచిన తర్వాత తీసి డ్రై అయిన తర్వాత తీసాను. డ్రై అయిన అవ్వక ముందర కూడా కొంచెం ఇలా లేపినా కానీ గట్టిగా లేపితే ఏ స్టోన్ అయినా ఊడిపోతుంది. నేనేదో నార్మల్గా లేపాను, అప్పుడైతే లెగలేదు స్టోన్. ఒక 1 day ఆగిన తర్వాత బ్యాంగిల్ థ్రెడ్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను కుందన్ని లేపాను, అప్పుడైతే అస్సలు లెగలేదండి. సో వేటికుండే డిఫెక్ట్స్ వాటికైతే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా బ్యాంగిల్స్ వేసుకుంటాము గ్లాస్వి, అవి దేనికైనా కొంచెం గట్టిగా ఎట్లా అంటే చిట్లిపోతాయి. అలానే ఇవి కూడా థ్రెడ్ అనేది ఎక్కువసేపు వాటర్లో ఉంటే కుందన్స్ అనేవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దేనికైనా ఏదైనా కానీ మనం దాన్ని పెట్టే విధానం, దాన్ని చూసే విధానంలోనే ఉంటుంది. అంతేగాని ప్రతి బ్యాంగిల్ అన్నీ అలా ఒక్క బ్యాంగిల్ అవుతుందని అన్నీ అలానే అవ్వాలని ఉండదు. మనం చేసే దాన్ని బట్టి కూడా దాని అవుట్పుట్ అనేది ఉంటుంది. సో 99.99% అయితే ఊడవండి బ్యాంగిల్స్. నేను కావాలంటే అది కూడా వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే B700 గ్లూ మన నార్మల్ షాప్స్లో అమ్ముతారు కదా, మనం లోకల్ షాప్స్లో
వాటిల్లో కొన్ని డూప్లికేట్ కొన్ని ఒరిజినల్ ఉంటాయండి, చూసి తీసుకోవాలి. నేను ఒకసారి అలానే డూప్లికేట్ తీసుకొచ్చి కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత నేను ఇట్లా పైకి లేపి చూస్తే కుందన్స్ అనేవి ఊడిపోతున్నాయి. అసలు B700 గ్లూ అప్లై చేసిన తర్వాత అస్సలు ఊడవండి కుందన్స్ 3D బ్యాంగిల్స్కి, కానీ ఊడిపోతున్నాయి. ఏంటా అని చూస్తే అది డూప్లికేట్ది. అది మనకి డూప్లికేట్ ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవాలంటే, ఒరిజినల్ అయితే వైట్ కలర్లో ఉంటుందండి. ఇప్పుడు ఏ వైట్ అంటే మిల్క్, ఇప్పుడు ఒరిజినల్ గ్లూని కొంచెం డ్రై అయిన తర్వాత చూస్తే మిల్క్ ఏ కలర్లో వైట్గా ఉంటాయో ఆ కలర్లో ఉంటుందండి, కొంచెం థిక్గా ఉంటుంది. అండ్ డూప్లికేట్ అయితే లైట్ గోల్డిష్ కలర్లో ఉంటుందండి గ్లూ. అసలు కొంచెం బయటికి ఇట్లా తీసి చూస్తేనే లైట్ గోల్డిష్ కలర్లోకి వచ్చేస్తుంది. లైట్ గోల్డిష్ కలర్లో, అది ఒరిజినల్గా ఉండడమే లైట్ గోల్డిష్ కలర్లో ఉంటుంది. సో మీరు చూసి తీసుకోండి. అండ్ రా మెటీరియల్స్ అన్ని దగ్గర దొరకవు. ఇప్పుడు నాకు గ్లూ స్టిక్ పెన్ లోకల్ షాప్స్లో అస్సలు దొరకదండి. నేను ఉండే దగ్గర అయితే ప్రెసెంట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో మీరు చూసి మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ తీసుకోండి. పర్టికులర్గా ఇక్కడే తీసుకోవాలి, వీళ్ళ దగ్గరే తీసుకోవాలని అయితే నేను చెప్పను. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా ఉంటాయి. కుందన్స్ కూడా అన్ని దగ్గర దొరుకుతాయండి. ఇక్కడ దొరకవు, ఎక్కడ దొరుకుతాయని లేదు. కుందన్స్ కూడా అన్ని దగ్గర దొరుకుతాయి. మీరు ఫస్ట్ ట్రై చేసేటప్పుడే బల్క్గా తెచ్చేసి ట్రై చేయొద్దు, మనీ వేస్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు నాకు ఈ బ్యాంగిల్స్కి ఒక 30 గ్రామ్స్ కుందన్స్ పట్టాయేమో, 30 to 40 గ్రామ్స్ ఆఫ్ కుందన్స్ పడతాయండి మొత్తం ఈ 2 బ్యాంగిల్స్కి, అన్ని సైజెస్ ఆఫ్ కుందన్స్ కలిపి. అంతేగాని ఎక్కువ పట్టవు. మీరు ఫస్టే మేము చేసేస్తాం కదా అని చెప్పేసి ఎక్కువ తెచ్చుకున్నా కానీ వేస్ట్ అయిపోతాయి. నేను ఇక్కడ సైజెస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, పర్టికులర్గా మీరు ఏ సైజ్ తీసుకోవాలో తెలియక ఇప్పుడు 4mm బదులు 6mm స్క్వేర్ కుందన్స్ తీసుకుంటే ఈ బ్యాంగిల్ మీద అడ్జస్ట్ అవ్వవండి ఆ కుందన్స్. నేను చూపించే అవుట్పుట్ అయితే అస్సలు రాదు మీకు. అందుకని నేను పర్టికులర్గా ఇక్కడ మీకు కుందన్ సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను కావాలని. లేకపోతే నేను అసలు మెన్షన్ చేయకపోతుండే, మనీ ఎందుకు వేస్ట్ అవ్వడం అని చెప్పేసి నేను కుందన్స్ అనేవి సైజెస్ మెన్షన్ చేస్తున్నాను. నేను ప్రతి వీడియోలో, నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. నేను ప్రతి వీడియోలో ఎవ్రీ బ్యాంగిల్ చేసిన దాని ప్రతిదీ నేను కుందన్ సైజెస్ అనేవి మెన్షన్ చేశాను. లాస్ట్లో ఇప్పుడు చూడండి, కుందన్స్ అడ్జస్ట్ అవ్వండి, సరిపోవు. ఇప్పుడు లాస్ట్ ఆల్టర్నేట్గా ఏమొస్తాయి, డైమండ్వి వస్తాయి. ఇప్పుడు నేను డైమండ్వి స్టిక్ చేస్తున్నాను, మళ్ళీ స్క్వేర్ కుందన్ స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ డైమండ్వి స్టిక్ చేయాలి. బట్ నాకు అవి అడ్జస్ట్ అవ్వలేదు, చాలా టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. సో మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టండి. ఒకవేళ డైమండ్వి సరిపోకపోతే ఏం చేస్తారంటే, మీ దగ్గర రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను చూపించేవి, తర్వాత అవి స్టిక్ చేయండి. చూడండి కుందన్ ఊడిపోతుంది నేను ఇప్పుడు పెడితే, బట్ లాస్ట్లో నేను అడ్జస్ట్ చేశాను కొంచెం బ్యాక్ జరిపి మిగతావి. సో మీరు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేయండి కుందన్స్ అనేవి. మీకు కనుక ఈ బ్యాంగిల్ డిజైన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చెయ్యండి ఎలా ఉన్నాయి ఏంటని. మీరు ఒకవేళ ఆర్డర్ ఇద్దామనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, ఆర్డర్ ఇవ్వండి బ్యాంగిల్ అనేది. ఇప్పుడు B700 గ్లూతో నేను పైన రౌండ్ గోల్డ్ కలర్ 3mm కుందన్స్ అనేవి స్టిక్ చేస్తాను, చూసేయండి. లాస్ట్లో అవుట్పుట్ కూడా యాడ్ చేస్తాను ఎలా వచ్చిందనేది, లాస్ట్ వరకు చూడండి. B700 గ్లూతో నేను స్క్వేర్ 4 పెట్టాను కదా స్క్వేర్వి, దాని మధ్యలో ఒకటి అండ్ డైమండ్వి 4 పెట్టాను కదా వాటి మధ్యలో ఒకటి స్టిక్ చేశాను. మీరు ఏ 3D డిజైన్కైనా కానీ ఖచ్చితంగా B700 గ్లూ మాత్రం కావాల్సిందే. మీరు బ్యాంగిల్స్ కస్టమైజేషన్ కూడా నేను చేస్తానండి. పర్టికులర్గా మీరు ఏ బ్యాంగిల్ చెప్తే అదే చేస్తాను. నేను చూపించే డిజైన్ కాకపోయినా మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ పిక్ నాకు షేర్ చేయండి, నేను కస్టమైజ్ చేసిస్తాను. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి, మరి హెవీగా ఏముండవు.
సో చూసేయండి. నేను ఇప్పుడు ప్రతి 4 కుందన్స్ మధ్యలో రౌండ్ కుందన్ అనేది స్టిక్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను 3D బ్యాంగిల్స్ 2 డిజైన్స్ చేసి పెట్టానండి, చూసేయండి. అవి కూడా చాలా బాగుంటాయి. నేను కింద డిస్క్రిప్షన్లో మిగతా వీడియోస్ లింక్స్ కూడా ఆ ప్లేలిస్ట్ కూడా పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు కావాలనుకుంటే థ్రెడ్ వ్రాపింగ్ అనేది నేను పర్టికులర్గా ఒక వీడియో చేయమన్నా కానీ చేస్తాను. ఏ సైజ్ ఆఫ్ బ్యాంగిల్కి ఎలా థ్రెడ్ వ్రాప్ చేయాలి, ఎంత థ్రెడ్ తీసుకోవాలి అని నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. పలానా సైజ్కి 26 సైజ్కి ఇంత లెంత్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి, ఇన్ని వ్రాప్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి అని చెప్పేసి. సో అలా ఈ వీడియోలో ఎందుకు చెప్పలేదంటే, ఈ వీడియో కుందన్స్ స్టిక్ చేయడమే చాలా టైం పడుతుందండి. మళ్ళీ థ్రెడ్ వ్రాపింగ్ పెడితే ఇప్పటికే 12 మినిట్స్ దాకా వచ్చింది వీడియో. మళ్ళీ థ్రెడ్ వ్రాపింగ్ ఇవన్నీ పెట్టాననుకోండి ఖచ్చితంగా 20 మినిట్స్ అవుతుంది. ఇంకెవరు చూడరు వీడియోని. అందుకని స్కిప్ చేయకుండా చూడాలి వీడియోని ఎప్పుడైనా కానీ. ఎందుకంటే మీకు లాస్ట్లో ఆ కుందన్స్ నేను ఎలా అడ్జస్ట్ చేశానో ఇప్పుడు మీకు చెప్పాను. అదే మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే ఎలా అడ్జస్ట్ చేశానో చెప్పను కదా. సో అందుకని ఎప్పుడైనా కానీ మీరు అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందంటే మీ బ్యాంగిల్లో ఏ కుందన్స్ అయితే యూస్ చేశారో అదే కుందన్స్తో అడ్జస్ట్ చేయండి. అంతేగాని ఇప్పుడు నేను గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను, ఈ గోల్డ్ కాకుండా నా దగ్గర వేరే కలర్స్ ఉన్నాయని చెప్పి అడ్జస్ట్మెంట్ చేసే దగ్గర అవి వేరే కలర్స్ పెడితే చాలా ఆడ్గా ఉంటుంది. అందుకని ఏ కుందన్స్ అయితే బ్యాంగిల్ మొత్తం యూస్ చేసామో అదే కుందన్స్తో బ్యాంగిల్ని అడ్జస్ట్ చేయాలి లాస్ట్కి.